ఏంట్రా మనకేమో సొంత జుట్టు ఉంది, మనమేమో వాడికి కనిపించట్లేదు. డబ్బులు కాసుపడి ఇరుక్కుపోతా, వదిలేరా. రే బావా, కంగ్రాట్స్ రా. సారీ రా, ఇంతకంటే బాధగా నేనెవరికి కంగ్రాట్స్ చెప్పలేదు. రేయ్, ఇది వెంకటేష్ వేసుకునే డ్రెస్సే కదా, నీకు చాలా బాగుందిరా. నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నీ జీవితం సంతోషంగా ఉంటుందని తల్లిదండ్రులు అదే చెప్తున్నారా? అది సరే, ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. రేయ్, పెళ్లి చేసుకోరా, ఆ తర్వాత ప్రేమించు. లేదురా, అలా నేను కాంప్రమైజ్ చేసుకోలేకపోతున్నాను. మనీషా లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను రా. దీనికన్నా నేను చచ్చిపోయి ఉంటే సంతోషంగా ఉండేదేమో. రే, ఈ లోకమెంత విచిత్రమైందో చూసావా? మామూలుగా చావాలనుకున్న నిన్ను కాపాడి తీసుకొచ్చి కొత్త పద్ధతిలో చంపాలనుకుంటోంది. గాడ్స్ క్రేజీ. రే, ఇలా చూడరా, నువ్వు బాధపడి ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే ఈరోజు పెళ్లి నీకు మాత్రమే కాదు. హే మనీషా, ఏమైంది? ఏంటమ్మా, నువ్వేగా చెప్పావు నాకు తెలిసింది నానొస్తే ప్రాబ్లం అవుతుందని. అందుకే హడావుడిగా ఇదంతా రెడీ చేశాను. ఇప్పుడు ఏడిస్తే ఎలా? చూడు, నీకొద్దంటే చెప్పు, ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తాను, నో ప్రాబ్లం. నో 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 నో, అమ్మా నాన్నలకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు కాస్త బాధగా ఉంది. బట్ నాన్నకి ఎలాగో విషయం తెలిసిపోయింది. ఆయన కోపిష్టి, ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. తర్వాత లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండలేం. అందుకే సో పద మనం పెళ్లి చేసుకుందాం. అలా వదలడం కుదరదురా, ఏదో ఒకటి చేయాలి. రే, ఇప్పుడు ఏం చేస్తావురా? ఏంట్రా సౌండ్? అన్నా అన్నా, అల్లుడు వెనకాల కిటికీ తలుపులు పగలగొట్టి పారిపోయాడన్నా. రే వీరభద్ర, వాడి లాక్కురారా. మొదలైందా? రే జగా, చాలా థ్యాంక్స్ రా. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఈ చింతపండును చూస్తుంటే మీకంత సులగనైపోయిందా? పాపా భయపడకు, నేను వెంటనే వచ్చేస్తా. ఈడు సూపేం సరిగ్గా లేదే. అరే పెళ్ళామంటే నేను వచ్చేంత వరకు నువ్వు తీయకూడదు. రే రండ్రా, నా కడుపుని చెడబుట్టావురా. వీడిని కనే కంటే 2 చింత చెట్లు లీజుకు తీసుకుండొచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వండి. మేడం, దొరికింది, డాక్యుమెంట్ దొరికింది. అల్లుడు ఎవరా వాళ్ళు? పెళ్లి కొడుకు పేరు? రే, దయచేసి వాడి పేరు నా ముందు ఎత్తద్దురా. వాడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది. రేయ్, ఆ బ్లడీ ఫేస్బుక్ ని మళ్ళీ ఓపెన్ చేసి చూసావా? అదంతా ట్రై చేసి చూసాను రా, ప్రాబ్లం పెరుగుతూనే ఉంది. పెళ్లి కూతురు పేరు చెప్పండి. హే బాయ్స్, ఈ ప్రాబ్లం నా వల్లే స్టార్ట్ అయింది. సో నేను సాల్వ్ చేస్తాను. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఏదో ఒకటి చేస్తా. ఫేస్బుక్ ఆన్ లోనే కదా ఉంది. రే, బండి అక్కడ ఆపొద్దురా.